ఏమే వాకింగ్ నువ్వు వద్దన్నాను కదా, నేను ఒకటే బీచ్కి పోతాను వాకింగ్ కన్నాను, నువ్వెందుకు వచ్చినావే? ఊరికేనండి, మీతో పాటు అలా రావాలనిపించి వాకింగ్కు నేను వచ్చాను. ఇంటికి పోయాక లంచ్ బాక్స్లో పెట్టమంటారా? బాక్స్లో కాదే, పెన్ డ్రైవ్లో పెట్టు, ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని తింటాను. నేను మామూలుగా అడిగితే మామూలుగా జవాబు చెప్పొచ్చు కదా మీరు. పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని డౌన్లోడ్ చేసుకొని తింటామన్నారు కదా, అట్లే ఒక కాపీ కూడా చేసుకోండి, రేపటికి కూడా పనికొస్తుంది. ఏమే తమాషగా నేను అట్లా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడుతున్నావు? మరేంటండి మీరు మాట్లాడేది? ఏమంత చులకనా నేను? ఫుడ్ ప్రిపేర్ చేశాక బాక్స్లో పెట్టిస్తాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటే మరి ఆ మాట ఎందుకంటారు మీరు? ఏదో ఊరికే తమాషగా అలా అన్నాను. అందుకే నేను కూడా తమాషగా మీతో కాపీ చేసుకొని రేపు కూడా తినండి అని చెప్పాను. అయ్య బాబోయ్, పక్కన ఎవరూ లేరు. ఎవరైనా వినింటే నా భార్య వేసిన పంచుకి నా పరువు పోయేది. ఇంకొకసారి మాట్లాడినిచ్చినప్పుడు మామూలుగా మాట్లాడాలి బాబోయ్. ఏదో వాకింగ్కు పాపమని వస్తానంటే తీసుకొని వస్తే ఇలా కౌంటర్ ఇచ్చిందేమి నన్ను. ఏదో అలా సరదాగా ఆయనతో మాట్లాడుతూ ఉందామని వస్తే ఇలా మాట్లాడిండేండి. ఏదో నేను మంచిగా మాట్లాడదాము, మామూలుగా ఉందాము అంటే ఇలాగే కోపం వచ్చేటట్లు చేస్తారు. ఎన్నిసార్లైనా ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటే అందుకే ఒకసారి పంచి ఇచ్చాను. బాబోయ్, ఇంకొకసారి భార్యలతో పెట్టుకోకూడదండి బాబోయ్. ఇంకా ఎట్లా నా ఆఫీస్లో వాళ్ళు ఎవరు ఇక్కడ తగలలేదు నాకు. ఎవరైనా చూసింటే ఆఫీస్లో ఇంకొకరికి చెప్పి నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఇంకొకసారి ఏది అడిగితే దానికి మాత్రమే జవాబు చెప్పాలి.